వైఎస్ వివేక హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని వైకాపా అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదని అన్నారు. సీబీఐ దర్యాప్తుతోనే నిజాలు బయటకు వస్తాయని అభిప్రాయపడ్డారు. గతంలో తన తాతను హత్య చేశారని, తన తండ్రి మృతిపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయని అన్నారు. తనపై హత్యాయత్నం జరిగిందని, ఈ 3 ఘటనల్లో చంద్రబాబు కుట్ర కనిపిస్తోందని ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులెవరో తెలియాలని జగన్ డిమాండ్ చేశారు. డ్రైవర్ మీద నేరన్నప్పుడు లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి పోలీసులు చూపిస్తా ఉన్నారు అంటే నిజంగా ఈ టోటల్ వ్యవహారం అంతా కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్కకు పోయి టోటల్గా వేరే పద్ధతిలోకి తీసుకొని పోయే కార్యక్రమం దగ్గరుండి జరుగుతూ ఉంది ఇక్కడ. నేను అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. వీ వాంట్ ఎ సిబిఐ ఎంక్వైరీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అస్సలు నమ్మకమే లేదు. మొట్టమొదటిగా మా తాతను చంపారు. ఆ రోజుల్లో నాన్నగారిని తిరగకుండా చేయడం కోసమని చెప్పి కట్టడి చేయాలి అన్న ఆలోచనతో ఆ రోజుల్లో మా గ్రాండ్ ఫాదర్ అబ్బని చంపారు. అబ్బని చంపితే నాన్న ఎక్కడికి పోలేడు, కడపకి కన్ఫైన్ అయిపోతాడు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా నానున్నప్పుడు ఆ రోజు అబ్బని చంపారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చంపారు. నాన్నని చంపిన విషయం ఇప్పటికి కూడా మా మనసులో ఇప్పటికి కూడా డౌట్గానే ఉంది. ఆ టైంలో ఎంక్వైరీ చేసింది, సిబిఐ ఎంక్వైరీ చేసింది ఎవరు అని అంటే జేడీ లక్ష్మీనారాయణ. నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. 3 చోట్ల చూస్తే 3 చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు. నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు. నాన్నగారు హెలికాప్టర్ క్రాష్లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే. నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తూ ఉంది. చేసింది ఎవరైనా కూడా వాళ్ళ మూలాలు బయటికి రావాలి. వీఆర్ డిమాండింగ్ సిబిఐ ఎంక్వైరీ. వాళ్ళే చేయిస్తారు, వాళ్ళే ఎంక్వైరీ కోసం సిట్టేస్తారు, వాళ్ళ పోలీసు అధికారులు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీలు చేస్తారు. ఏ రకంగా న్యాయం జరుగుతుందమ్మా? దేవుడు మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అన్యాయం చేసిన వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది.